ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికి వందనాలు. యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం కానీ 8వ వచనాలు మనం చూసుకుంటే 1వ వచనం 8వ వచనం. 8వ వచనంలో ఒక మాట ఉంటుంది, కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు అని. అంటే అర్థం ఏమిటి? ఎలా పని ప్రారంభం చేసావు అనేది కాదు అర్థం, ఎలా ముగించావు అనేదే ప్రాముఖ్యం. అంటే ఫస్ట్ వచనంలో ఏముంటుంది? ఒకని జన్మదినం కంటే మరణదినం మేలు అని ఉంటుంది. అంటే ఒకడు పుట్టిన దినం కంటే సచిన దినం మేలు అని అర్థం. అంటే నువ్వు ఈ భూమి మీద పుట్టి ఏం సాధిస్తావు అనేది సస్తేప్పుడు గుర్తవుతుంది. పుట్టాడు కుమారుడని చిందులేసుకొని మనం, లేకపోతే కుమారుడు పుట్టాడని సంతోషపడట దానికంటే మనం ఈ భూమి మీద నుండి తిరిగి వెళుతున్నప్పుడు, అంటే చనిపోతున్నప్పుడు ఎలా ఉన్నామనేది ప్రాముఖ్యం. అందుకే ప్రతి మనిషి కూడా భూమి మీద మనము ఏ కుటుంబంలో పుట్టాము, ఎలా పుట్టాము, ఆర్థిక స్థితిలో ఎలా ఉన్నాము, కలర్ ఎలా ఉన్నాము, లావేలా కాదు, కానీ ఆత్మీయ స్థితిలో చనిపోయే ముందు ఎలా ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం చనిపోతున్నప్పుడు దేవుని ఇష్టానుసారంగా ఉన్నామా లేదా, దేవునికి అనుకూలంగా ఉన్నామా లేదా, దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నామా లేదా, ఇది ప్రాముఖ్యం. ఎందుకంటే పుట్టగానే ఎవరు భక్తిపరులుగా ఉండరు, పుట్టగానే ఎవరు కూడా దేవుని యందు నడవరు. ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, ఒక జ్ఞానం వచ్చిన తర్వాత, మనకి రాజ్యాంగంలో కూడా రాసినటువంటి ఆర్టికల్ 25, 26, 27 మనం కానీ చూసుకుంటే, యవన కాలం అంటే 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత, దాటిన తర్వాత ఎవరికి ఇష్టం వచ్చిన మతంలోకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని. అంటే ఎవరికి ఇష్టం వచ్చిన దాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే మనకి చెడు మంచి తెలుస్తుందో, ఎప్పుడైతే మనకు జ్ఞానం వస్తుందో, అప్పుడు ప్రతిదాన్ని పరిశీలించి. ఇంకొకటి మనకి మొదటి దశలోని రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, 5:20 లేదా 19 అనుకుంటా. ఏముంటుందంటే, సమస్తాన్ని పరీక్షించు, మేలైన దాన్ని చేయబట్టండి. నాట్ ఓన్లీ బైబిల్ మాత్రమే చదవండి, నన్ను మాత్రమే నమ్మండి అని బైబిల్ ఎప్పుడు కూడా చెప్పదు. అది సరికాదు కూడా. ఇతర గ్రంథాలు కూడా చదవండి, ఇతర మతాన్ని కూడా తెలుసుకోండి, ఆ తర్వాత బైబిల్ని కూడా తెలుసుకోండి. మీకు ఏది నచ్చితే దాన్ని ఫాలో చేయండి. ఇది బైబిల్లో ఉన్నటువంటి సిద్ధాంతం. గుడ్డిగా నమ్మమని చెప్పలేదు. అందుకే ఇన్ని లక్షల మంది మారుతున్నారు. ఎందుకంటే అన్నీ చూశారు కాబట్టి, అన్నీ తెలుసుకుంటున్నారు కాబట్టి, ఆ తర్వాత ఇక్కడ వస్తున్నారు. ఇది కులానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. అంటే మన మనసుకి ఏది నచ్చింది దాన్ని చేస్తున్నాం. ఈ క్రైస్తవుడు అయినంత మాత్రం కులం పోతుందని, లేకపోతే మతం పోతుందని, ఇది కాదు. కులం కాదు, మతం కాదు, ఇది మార్గము. అంటే చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడ పోవాలనేది ఎంచుకునేది క్రైస్తవము. అంతేకాని ప్రతి ఒక్కరు కూడా గందరగోళానికి గురగాల్సినటువంటి అవసరం లేదు.